మహేష్ బాబుకు సంబంధించి ఒక వార్త వచ్చింది. మహేష్ బాబుకు ఈడీ నోటీసులు అందజేసింది. సో అది మీకు తెలియజేస్తాను. ఒకటి, ఇప్పుడు రాలేను, సమయం ఇవ్వండి, ఈడీ విచారణకు సమయం కోరిన మహేష్ బాబు. సాయి సూర్య డెవలపర్స్ పై నమోదైన మనీ లాండరింగ్ కేసులో ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యేందుకు కొంత సమయం కోరిన మహేష్ బాబు సమయం ఇవ్వాలంటూ ఆయన అడిగారు. ముందస్తు షెడ్యూల్ ప్రకారం షూటింగ్ లో ఉన్నాను, సో హాజరు కాలేకపోతున్నాను కాబట్టి మరి కొంత సమయం ఇవ్వాలంటూ ఆయన లేఖ రాశారు. ఈ నెల 22వ తారీఖు మహేష్ బాబుకి ఈడీ నోటీసులు ఇచ్చింది. సో ఈ రోజు హాజరు అవ్వాల్సి ఉంది, కానీ ఆయన షూటింగ్ లో ఉన్నాయి, వేరే విదేశాల్లో ఉండడము ఎక్కడ ఉండడం వల్ల ఆయన ఈ రోజు విచారణకు రాలేను, కొంత సమయం కావాలని కూడా ఆయన అడ్వకేట్ ద్వారా లేఖ పంపారు. సో మహేష్ బాబు 5,90,00,000 తీసుకున్నట్లు, అంటే ఈ సాయి సూర్య డెవలప్మెంట్స్ వెంచర్ ప్రాజెక్టు ప్రమోషన్ కోసం ఆయన నిన్న గతంలో ఆ ప్రమోషన్ కోసం దాదాపు 6 కోట్ల రూపాయలు తీసుకున్నారు. దానికి సంబంధించిన లావాదేవీలు నిన్న సాయి డెవలపర్స్ ఇంట్లో ఈడీ సోదాలు చేసే సందర్భంగా 100 కోట్ల అక్రమ లావాదేవీలకు సంబంధించిన వ్యవహారం బయటపడింది. అందులో 6 కోట్లు ఈ ప్రమోషన్ కోసం మహేష్ బాబుకి ఇచ్చారు కాబట్టి, సో ఆ మహేష్ బాబును కూడా ఇందులో చేర్చారు. ఖచ్చితంగా ఆయన కూడా ఈడీ ముందు హాజరు అవ్వాల్సి ఉంటుంది. హాజరయ్యి ఎందుకు ఆ డబ్బులు తీసుకున్నారు, ఈ ప్రాజెక్టు గురించి మీకు తెలుసా, ఇందులో ఇంత కుట్రకోణం జరిగింది, 100 కోట్లు అక్రమ లావాదేవీలు జరిగాయి, దానికి మీకు ఏమైనా సంబంధం ఉందా, అసలు ఒక సెలబ్రిటీ అయ్యండి మీరు ఒక ఇలాంటి ఫ్రాడ్ సంబంధించిన ఒక కంపెనీకి ఎలా ప్రమోట్ చేస్తారు, సో అంటూ ఒక ఈడీ అయితే క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. సో ఈ రోజు వెళ్లాల్సిన అవసరం ఉంది, కానీ ఆయన వెళ్ళలేకపోయారు. ఆయన షూటింగ్ లో ఉండడం, వేరే ముందస్తు ప్లాన్ షెడ్యూల్ ఉండడం వల్ల వెళ్ళలేరు. ఖచ్చితంగా మళ్ళీ ఒకసారి ఈడీ నోటీసులు ఇస్తుంది. నోటీసులు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఆయన వెళ్లాల్సిన పరిస్థితి ఉంటుంది.